అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నేటి ఉదయకాలమందు మన స్తుతి అంశం సమీపింపరాని తేజస్సులో ఘనత కలిగి ఉన్న ఆశ్చర్యకరుడు అనే అంశాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్తుతిద్దాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుష్యులలో ఎవడునూ ఆయనను చూడలేదు, ఎవడునూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక. ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఆశ్చర్యకరుడు అనే బుక్కులోంచి ఆశ్చర్యకరులోని 1000 ఆత్మీయ సత్యాల మహానిధి అనే అంశంలో మొదటి భాగమైన ఆయన మహాఘనత కలిగిన ఆశ్చర్యకరుడు అనే అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ వస్తూ ఉన్నాం. మన దేవుడు ఆశ్చర్యకరుడని, ఆ ఆశ్చర్యకరుడికి సంబంధించిన 1000 సత్యాలు ఆ పుస్తకంలో పొందుపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందులో మొదటి మాటలు గత 2 ఎపిసోడ్లో ఆయన ఘనత కలిగిన వాడని, పరలోక పట్టణంలో ఆయన యొక్క స్థితిలో ఆయన యొక్క ఘనతను మనం చూడగలిగాం. రెండోది, పరలోక పట్టణంలో గొర్రెపిల్లకి యొక్క ఘనతను కూడా మనము చూసాం. ఈ ఉదయకాలమందు ఘనత గల ఆశ్చర్యకరుల్లో మరొక అంశం సమీపింపరాని తేజస్సులో ఉన్న ఆశ్చర్యకరుడు. సమీపింపరాని తేజస్సులో ఉన్న ఘనత కలిగిన ఆశ్చర్యకరుడు. ఇక్కడ మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే పత్రిక రచయిత అపోస్తలుడైన పౌలు గారు దేవుని యొక్క సర్వోన్నతమైన స్థితిని, దేవుని యొక్క సర్వోన్నతమైన స్వభావాన్ని, దేవుని యొక్క మహిమను, లేదంటే ఈ విధంగా మనం జ్ఞాపకం చేసుకుంటే మన అంశానికి తగ్గట్టుగా ఆశ్చర్యకరుని యొక్క ఆ సర్వోన్నతమైన స్థితిని 6వ అధ్యాయం 16వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆశ్చర్యకరుని యొక్క స్వభావాన్ని ఈ వచనంలో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆశ్చర్యకరుని యొక్క మహిమ, ఆ తేజస్సు ఈ వచనంలో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మానవ అతీతానికి ఆయన యొక్క ఉనికి, ఆయన యొక్క స్థితి, ఆయన యొక్క స్థాయి, ఆయన యొక్క హోదా, ఆయన యొక్క అత్యంత గంభీరమైన ఆ స్థితిని తెలియచేసే వచనమే 6వ అధ్యాయం 16వ వచనం. చాలా గంభీరమైన, చాలా మానవ శక్తికి అతీతమైన అంశముగా ఈ 16వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అందుకే ఇదొక ఆశ్చర్యం. ఆశ్చర్యం అంటే ఏంటి అంటే ఒక మానవ శక్తికి అతీతమైనదే ఆశ్చర్యం. మరి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క సర్వోన్నతమైన స్వభావము, ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క మహిమ, ఆయన యొక్క ఘనత, ఆయన యొక్క గాంభీర్యము, ఆయన ఎంత ఉన్నతంగా ఉన్నాడో 16వ వచనంలో మనం చదివితే జ్ఞాపకం వస్తుంది. సమీపింపరాని తేజస్సులో ఆయన ఉండినవాడు. ఈ మాటని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే వచనంలో లాస్ట్లో ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండునుగాక అని 16వ వచనంతో ఆయన యొక్క స్తుతించే విధానంలో, ఆయన్ని ఆరాధించే విధానంలో పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. దేవుని యొక్క సర్వోన్నతమైన ఆయన ఘనతను, ఆయన సమీపింపరాని తేజస్సులో ఆయన ఉన్నాడు కాబట్టి ఆయనకి ఘనత కలగాలి. ఆయన ఉన్నత స్థితిలో ఉన్నాడు కాబట్టి ఆయనకి ఘనత కలగాలి. ఇదొక ఆశ్చర్యం. ఈ లోకంలో ఎవరు సమీపింపరాని తేజస్సులో ఉండిన వారిని మనం ఎక్కడ చరిత్రలో చూసుండం, ఇప్పుడు చూసుండం. సమీపింపరాని తేజస్సులో ఆయన ఉండినవాడు. దేవుని పరిశుద్ధత, ఆయన మహిమ, తేజస్సు అంటే సమీపింపరాని తేజస్సు అంటే వెలుగు. మరి ఆయన యొక్క వెలుగుని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఎన్నో లేఖన భాగాలు దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేస్తాం. నేను లోకమునకు వెలుగును అంటున్నాడు. అసలు వెలుగును సృష్టించిందే ఆయన. ఆదికాండం ఆరంభంలో వెలుగు కలుగును గాక అంటే వెలుగు కలిగింది.
ఆయన ఈ వెలుగును సృష్టించాడు. మనం చూస్తున్న ఈ సూర్యుడు అనే వెలుగును ఆయన సృష్టించాడు. మనం చూస్తున్న ఈ చంద్రుడు అనే ఆ వెలుగును ఆయన సృష్టించాడు. మనకు చూస్తున్న ఈ నక్షత్రాల్లోంచి వచ్చే ఆ కాంతి గలగా ఆ వెలుగును ఆయన సృష్టించాడు. మనం చూస్తున్న ఈ అగ్నిలోంచి వచ్చే ఆ మంటలోంచి వచ్చే వెలుగును ఆయన సృష్టించాడు. సమస్తమునకు ఆయన సృష్టికర్త. ఇది ఒక ఆశ్చర్యం. మంట ఎలా సృష్టించాలో మనం నేర్చుకొని తాత్కాలికంగా యాంత్రికంగా మనం తయారు చేసుకున్న వస్తువులతో ఒక నిప్పుని మనము వెలిగించగలమేమో, కానీ అసలు ఆ నిప్పుని పునాదిగా వెలిగించిన వాడు ఆయన. సూర్యుడిని మనం సృష్టించలేం. అంత శక్తి మానవ శక్తికి అతీతమైనదే ఆశ్చర్యం అని అనుకున్నాం. ఆయన తేజస్సు. లోకంలో మనుషులు బిల్డింగ్లను, వస్తువులను, రకరకాల పరికరాలను తయారు చేయొచ్చేమో, కానీ వెలుగై ఉన్న సూర్యుడిని సృష్టించలేరు. అది ఆయన సృష్టించాడు. అదొక ఆశ్చర్యం. చంద్రుడిని ఎవరూ సృష్టించలేరు. అది ఒక ఆశ్చర్యం. నక్షత్రాలను ఎవరూ సృష్టించలేరు. అది ఒక ఆశ్చర్యం. అందుకే ఆయన నేను లోకమునకు వెలుగై ఉన్నాను. దేవుడు అత్యంత ప్రభావవంతమైన వెలుగు కలిగిన వాడు. ఆ వెలుగులో ఏముందో తెలుసా? పరిశుద్ధత ఉంది. పరిశుద్ధమైన కాంతిలో ఆయన ఉండినవాడు. పాపానికి అక్కడ తావులేదు. పరిశుద్ధమైన వెలుగు. అది ఎవ్వరూ సృష్టించుకోలేని వెలుగు. తాత్కాలికమైన ఈ లైట్స్లు, బల్బులు వెలుగేమో కొంతకాలం ఉండి కొంతకాలం అయిపోతుందేమో, కానీ అది శాశ్వతమైన వెలుగు. అది ప్రకాశవంతమైన వెలుగు. అది పరిశుద్ధమైన వెలుగు. అది పాపభూయిష్టమైన వెలుగు. అది మహా తేజస్సు కలిగిన వెలుగు. అది ఎవరూ సమీపించలేని తేజస్సులో ఉండిన వెలుగు. ఆయన వెలుగు ఒక ఉదాహరణగా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే నిర్గమాకాండం 33వ అధ్యాయం. ఇక్కడ ఒక భక్తుడు దేవుణ్ణి చూసే క్రమంలో అనే మాటని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. నిర్గమకాండం 33వ అధ్యాయం 20వ వచనం. మరియు ఆయన, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతుకుడనెను. ఆయన యొక్క తేజస్సు, ఆయన యొక్క పరిశుద్ధత, ఆయన యొక్క కాంతి, ఆయన యొక్క ప్రకాశవంతమైన ఆ స్థితి. అందుకే పౌలు గారు దేవుణ్ణి స్తుతిస్తూ ఆయన యొక్క సార్వభౌమత్వాన్ని, ఆయన యొక్క స్వభావాన్ని, ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క ఘనతను జ్ఞాపకం చేస్తూ ఆయన అంటున్నమాట, సమీపింపరాని తేజస్సు. ఎవరు సమీపించలేరు. ఇక్కడే మనం చదువుకున్నట్లయితే ఇక్కడే 20వ వచనంలో, మరియు నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతుకుడనెను. మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలువలను. నా మహిమ మహిమ దేవుడు కూడా కాదు, మహిమ, ఆయన యొక్క మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందుల్లో నిన్ను ఉంచి, నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. అది ఎవరు సమీపింపరాని తేజస్సు అంటే దాని భావం ఏంటి అంటే, దేవుడు చెప్తున్నమాట, నా మహిమ, దేవుడు కూడా కాదు, నా మహిమ వచ్చినప్పుడు అది నిన్ను దాటి, మోషేతో చెప్తున్నమాట. ఎంత చక్కగా దేవుని యొక్క శక్తిని వివరించాలి అంటే, ఆయన సమీపింపరాని తేజస్సులో ఉండినవాడు అనే మాటకి ఒక అర్థం చెప్పాలి అంటే, మోషేతో దేవుడు చెప్తున్నాడు, ఏ నరుడును నన్ను చూచి బ్రతుకుడు. నువ్వు నా సమీపము ఒక స్థలం ఉన్నది, ఆ బండ మీద నిలిస్తే నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచూ ఉంటే ఆ బండ సందుల్లో నిన్ను ఉంచుతాను. అంతే, సరిపోలే, అక్కడితో పెట్టలా. ఒక సందు, బండ సందు, ఒక బండకి ఇంకో బండకి సందు, నా మహిమ దాటి వెలుచుంటే ఆ బండకి ఈ బండకి మధ్యలో సందులో నిన్ను ఉంచుతాను. అంటే డైరెక్ట్గా కూడా కాదు, కనీసం
దేవుని యొక్క మహిమను డైరెక్ట్గా చూడటానికి కూడా అక్కడ అవకాశం లేదు. ఆ బండకి ఈ బండకి మధ్యలో సందులో నిన్ను ఉంచుతాను. ఆ మహిమ ఆ బండ సందుల్లో ఉన్న నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. అంటే ఆ బండకి ఈ బండకి సందుల్లో ఉన్నా సరే దేవుని యొక్క మహిమను చూసి ఏ నరుడును నన్ను చూచి బ్రతుకుడా నేను చెప్పిన 20వ వచనం ప్రకారం ఆ బండ సందు ఈ బండ సందు మధ్యలోంచి సందుల్లోంచి కూడా దేవుణ్ణి చూడకపోయినా దేవుని యొక్క మహిమను చూస్తే బ్రతకలేరని దేవుడు మోషేది నా చేతితో నిన్ను కప్పెదను, నేను నా చెయ్యి తీసిన తర్వాత నా వెనుక పార్శ్వమును నువ్వు చూచెదవు కానీ నా ముఖము నీకు కనపడదని మోషేతో చెప్పాను. నా ముఖము నీకు కనపడదు. ఇదే కదా సమీపింపరాని తేజస్సు అంటే దాని భావం ఇదే. ఎవరూ చూడలేరు, ఏ నరుడును నన్ను చూచి బ్రతుకనేడు. చెయ్యి తీసిన తర్వాత నా వెనుక పార్శ్వమును నువ్వు చూచెదవు కానీ నీకు ముఖము కనపడదని మోషేతో చెప్పాను. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. బైబిల్ గ్రంథంలో అనేక ఉదాహరణలు దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క తేజస్సు, దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క కాంతి, దేవుని యొక్క ఘనత, దేవుని యొక్క ఆ కాంతిలోంచి వచ్చే ఆ ప్రకాశమానమైన పరిశుద్ధమైన ఆ వెలుగును ఎవరు చూడలేరు. ఆత్మవశుడై ప్రకటన గ్రంథంలో ఇంకొక మాట కూడా మనం ఇట్లాంటి చాలా లేఖనాలు మనం బైబిల్లో జ్ఞాపకం చేసుకోవచ్చు. కానీ క్లుప్తంగా మనం ఈ మాటను మనం చూసినట్లయితే ఆత్మవశుడై యోహాను పత్వాస దీపంలో పరవశుడై ఆత్మవశుడై వెళ్ళినప్పుడు 7 దీప స్తంభముల మధ్య సంచరించుచున్న మనుష్య కుమారుని పోలిన ఒక మనుష్యుని చూచినప్పుడు చచ్చిన వాని వలె అయిపోయాడు. ఇంకా ఆ వర్ణన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనంలో తిరుగగా ఇదిగో వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటి అని నేను తిరిగి చూడగా 7 దీప సువర్ణ స్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని. ఆయన నా పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరియుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వనివలే ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచుల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలువెలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న ఈ మాట కోసమే మనం 13వ వచనం నుంచి మనం చదివాం. ఆయన ముఖము మహా తేజస్సుతో, మనం చూస్తున్న పాట సమీపింపరాని తేజస్సు, ఆయన యొక్క వెలుగు, ఆయన యొక్క కాంతి, ఆయన యొక్క తేజస్సు నిజంగా ఒక ఆశ్చర్యం. ఈ లోకంలో నువ్వు ఎన్ని కోట్ల లక్షల బల్బులు శక్తివంతమైనవి పెట్టినా ఆ వెలుగుతో సాటి రాదు. అది సమీపింపరాని తేజస్సులో ఉన్న వెలుగు. ఆయనే మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు. ఆయన ముఖం, యేసు ప్రభు వారి ముఖం, సింహాసనాసీనుడైన ముఖం, మనందరి కోసం ఈ లోకానికి దిగివచ్చి చనిపోయి కలువరి శిలువలో చనిపోయి తిరిగి లేచిన వధింపబడిన గొర్రెపిల్ల వలె ఉన్న ఆయన ముఖం, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉన్న ఆయన ముఖం మహా తేజస్సు, మామూలు తేజస్సు కాదు, మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉన్నాడట. సూర్యుని మనం చూడలేము, ఒక్క సెకండ్ చూస్తేనే మన కళ్ళు తట్టుకోలేవు. ఆయన మహా తేజస్సుతో ఉన్నాడు, ఆయన ప్రకాశించుచు ఉన్నాడు, ఆయన సూర్యుని వలె ఉన్నాడు. నేను ఆయన చూడగా చచ్చిన వాని వలె ఉన్నాను. భయపడ్డాడు. అందుకే ఆయన ఎవరూ సమీపించలేరు. యెషయా గ్రంథం మరొక ఉదాహరణ కూడా మనం చూసుకోవచ్చు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం. అత్యున్నతమైన సింహాసనం మీద దేవుడు ఆసీనుడై ఉన్నాడు. కేరూబులు ఆ సింహాసనం చుట్టూ ఆవరించి ఉన్నారు. 14వ మాట 6వ అధ్యాయం 1వ వచనం. రాజైన ఉజ్జయ మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనం మందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కా అంచులు దేవాలయమును నిండుకొనిను. ఆయనకు పైగా సేరాపులు నిలిచి ఉండేది. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను.
ప్రతివాడు 2 రెక్కలతో తమ ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకొనుచు, 2తో ఎగురుచు, వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరముల వలన గడప కమ్ముముల పునాదులు కదులుచు, మందిరము ధూమము చేత నిండగా దేవదూతలు సహితం చూడలేక 2 రెక్కలతో ఎగురుచు, 2 రెక్కలతో తమ కాళ్ళను కప్పుకొనుచు, 2 రెక్కలతో తమ ముఖమును కప్పుకొనుచు, సైన్యములకు అధిపతియగు దేవుడైన యెహోవా దేవుని పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని గాన ప్రతిగానములు చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చదువుకున్న మాటలో సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవుణ్ణి పౌలు గారు ఘనతయు ప్రభావమును కలుగునుగాక, శాశ్వతంగా కలుగునుగాక అని స్తుతిస్తున్నాడు. మనం కూడా ఈ ఉదయ కాలమందు ఆయన సమీపింపరాని తేజస్సులో ఉన్న ఘనతను జ్ఞాపకం చేసుకొని ఆయన మనం ఘనపరుద్దాం. ఎందుకంటే సమీపింపరాని తేజస్సులో ఉండిన ఆయన మన సమీపానికి దిగి వచ్చాడు, మన దగ్గరికి దిగి వచ్చాడు, మన కోసం దిగి వచ్చాడు, పాపులమైన మన దగ్గరికి వచ్చాడు. ఆయన మనల్ని ప్రేమించాడు. మనం ఆయన దగ్గరికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాం, కానీ ఆయనే మన దగ్గరికి వచ్చాడు. మానవ రూపం శరీరధారిగా ఈ లోకానికి దిగి వచ్చి మన మధ్యలో నివసించి అనేక మందికి స్వస్థతలు దయచేసి, పరిశుద్ధతను కనపరిచి, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి, పరిశుద్ధమైన మార్గాన్ని చూపించి, పరిశుద్ధమైన మాటలు తెలియచేసి, పరిశుద్ధ మార్గాన్ని మనకి పరిచయం చేసి, ఆయన మనందరి కోసం కలువరి సెలువులో ఆయన చనిపోయి తిరిగి లేచి ఆరోహణమై తిరిగి పరలోక పట్టణములో ఘనతా ప్రభావములు పొందుతున్న ఆ సమీపింపరాని తేజస్సులో ఉన్న ఆశ్చర్యకరుడైన ఆ దేవుణ్ణి ఉదయకాలమందు మనం జ్ఞాపకం చేసుకొని మనసారా హృదయపూర్వకంగా దేవుణ్ణి స్తుతిద్దాం. దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ, మీకు స్తోత్రం వందనములు నాయనా. మీరు సమీపింపరాని తేజస్సులో ఘనత గల ఆశ్చర్యకరుడు. అవునాయనా, 1000 ఆశ్చర్యకరమైన మాటల్లో మొదటి మాటలోనే మీ యొక్క ఘనతను, మీరు ఎంత ఉన్నతలో ఉన్నారో, మీ స్థాయి, మీ ప్రభావం, మీ కాంతి, మీ తేజస్సు జ్ఞాపకం చేసుకునే గొప్ప అవకాశం మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రం. ఇట్టి దేవుణ్ణి మేము కలిగి ఉన్నందుకు మనసారా హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.